దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. పార్టీ నుంచి ఒక్కరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటాం. కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అబద్ధ ప్రచారాలు నమ్మి ప్రజల బోల్తా పడ్డారని వాక్య. అందరూ అదే అంటే ఎంతసేపు ప్రజలే బోల్తా పడ్డారు అని అంటారు, కానీ నువ్వు బోల్తా పడ్డావు, నీ ముక్కు వలిగింది, నీ కొడుకు ముక్కు కట్ అయిందని మాత్రం మనవు ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు. దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. ఇంకొకటి అన్నాడు, పార్టీ నుంచి ఒకరు పోతే 100 మంది లీడర్లను తయారు చేసుకుంటాం. ఫస్ట్ నీ కొడుకుని తయారు చేయి. కరెక్టా కదా? నీ కొడుకుని తయారు చేయి. నన్ను అడిగితే మన ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఉన్నాడు కదా, నారా లోకేష్ బాబు, ఆయన దగ్గరికి పంపు, వారం రోజులు ట్రైనింగ్ తీసుకొని రమ్మని, అప్రెంటిస్ ట్రైనిషిప్ లెక్క పంపు. నేను నిజంగా నారా లోకేష్ దగ్గరికి పంపి రాజకీయాలు నేర్చుకొని రా. కరెక్ట్ చెప్పినా లేదా శ్రీధరణ? మేడిగడ్డ రిపేర్లు పూర్తి, రోజుకు 4000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో. సామాన్లు ఒడ్డుకు తెస్తున్న ఇంజనీర్లు ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు బ్యారేజ్ గేట్లన్నీ కుల్లా. అయితే ఇది చదువు రిఫరెన్స్ మస్తు ఉంటుంది. ఇంతకు ముందు మొన్నటిదాకా బ్యారేజ్కి రోజుకు 2000 క్యూసెక్ల నీళ్లు వరద వస్తుంటే ఇప్పుడు 4000 క్యూసెక్లు వస్తున్నాయట. ఇది నీళ్లు మొత్తం ఇప్పుడు దిగువకి ఇడిచిపెట్టేసారు. ఎందుకనంటే డ్యామేజ్ ఏమవుతుందో మొత్తం పోయింది. సో నువ్వు కట్టిన కాళేశ్వరము నిన్ను రాజకీయ కాలాంతకం చేసింది నిన్ను. దాని తర్వాత పైసనైతే కాలగర్భంలో కలిపేసింది. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్ర దిశ వైపు నడిపించిన ఘనత గనుడు మాజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు చూడరు, ఇలా నేలబొయ్యారం పూడ్చివేతనట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు భూమిలో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నెల రోజులకు పైగా చేపట్టిన రిపేర్లు పూర్తయినట్టు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రకటించారు. హైడ్రాలజీ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఈ విశ్వనాథం ఆధ్వర్యంలో హైడ్రాలజీ డిపార్ట్మెంట్ నిపుణులు శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేపట్టిన పనులు పరిశీలించారు. ముఖ్యంగా 12 మీటర్ల పొడవు భారీగా క్రాకులు వచ్చిన 19వ పిల్లర్కు సిమెంట్ గ్రౌటింగ్ పనులు తనిఖీ చేశారు. క్రాక్లు బయట కనిపించకుండా రిపేర్ చేసి పని కొద్దిగా పెండింగ్ ఉన్నట్టు చెప్పారు. 7 బ్లాకుల్లోని 19, 20, 21 పిల్లర్ల మధ్యలో ఏర్పడిన నేల బొయ్యారాన్ని సిమెంట్ కెమికల్ కాంక్రీట్తో పూర్తి చేశారు. 7వ బ్లాక్లో మొత్తం 210 మీటర్ల లోపు పొడవు కొత్త షీట్ ఫైల్స్ వేశారు. బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లలో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను సరిచేశారు. కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు కేసీఆర్ వింటున్నావు కదా, కొట్టుకుపోయిన ఎంతెంత పెద్ద పెద్ద పర్రెలు ఉన్నాయి. మళ్ళీ ఇవి ఒక్కొక్కటి చూడు, మీటర్లలోనే ఉన్నాయి పర్రెలు. బొయ్యారాలు ఎంతెంత ఉన్నాయి? 210 మీటర్ల బొయ్యారాలు, 210 మీటర్లు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో అది. 210 మీటర్ల పొడవున కొత్త షీట్ ఫైల్స్ వేశారు. 85 గేట్లు ఓపెన్. నీళ్ళ నిలకడ కోసం తెచ్చిన తెలంగాణ ఇవాళ మళ్ళా గేట్లు ఓపెన్. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లో కొన్ని పిల్లర్లు భూమిలోకి కుంగిన తర్వాత బ్యారేజీలో వాటర్ స్టోరేజ్ చేయొద్దని ఎన్డీఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసారి వానాకాలంలో బ్యారేజీలో చుక్క నీరు కూడా నిల్వ చేయకుండా ఇరిగేషన్ ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 85 గేట్లు ఉండగా 5 గేట్ల మినహా అన్నీ కూడా గత నెలలోనే పైకి లేపి ఉంచారు. బ్లాక్ 7లో ఉన్న పియర్స్ భూమిలోకి కుంగడం వల్ల 21వ గేట్ తెరుచుకోకుండా తెగ ఇబ్బంది పెట్టింది. దీంతో గేట్ పూర్తిగా కట్ చేసి తొలగించారు. అక్కడ మల్లారెడ్డి చేతి పెట్టిండే. మల్లారెడ్డి పాపం కనుక్కొని చెప్పి మనకి ఇచ్చాడు. మల్లారెడ్డి మంచోడే. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పీపీఏ ప్రోబ్. హైకోర్టు అడ్జర్న్స్ కేసీఆర్ ప్లీ ఆన్ ఎల్ఎన్ఆర్ ప్యానల్. ప్రోబ్ ప్యానల్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ మాట్లాడిన మాటలు, ఆరాధయ్య గారి మాటలే మీరు ఎన్నుండ్రి. చిత్రగుప్తు ఇది ఫస్టే చెప్పింది. ప్రోబ్ ప్యానల్ ఓన్లీ a fact finding mechanism. It's not regular adjudicatory process. Need not match much importance to the issues like bias. Recommendations of the probe panel not binding in any nature. Recommendations by the probe panel not binding in nature. Moreover, report by the panel amenable to judicial review. అంటే ఇప్పుడు మొత్తం నరసింహారెడ్డి గారు మొత్తం ఇది ఫైండ్ అవుట్ చేసి ఇచ్చినా ఇది బైండింగే కాదు.
ఇది అడ్జుకేటరీ ప్రాసెసే కాదు, ఇట్ ఈజ్ ఏ సిఫారసు ఇచ్చే కమిటీ, ఫాలో అవుతాం కాము. దీనికోసం ఇంత హడావుడికి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు? డైరెక్ట్ దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఇస్తలేడు? టైంని కిల్ చేసుడే కదా. ఈ టైంని కిల్ చేసి ఆ మధ్యలో సెటిల్మెంట్లు చేసుకున్నాడే కదా. పొలిటికల్ దందాల కోసము, లంకె బిందెల వేట కోసమే కదా ఇది. ఈ అడ్డమైన ఆట వేటల ప్రజలతోని కాంగ్రెస్ పాట పాడిపిద్దామని అంటే మేము వింటామా? క్లియర్ కట్ కాదు, ఆరాధే గారే చెప్తున్నారు. చిత్రగుప్తి ముచ్చట ఎప్పుడో చెప్పింది. దీన్ని టైం కిల్ చేసే యాక్టివిటీ ఫ్రెండ్స్. ఇది మీ చిత్రగుప్తు మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తుంది. మీరు రేవంత్ రెడ్డిని ఏదో పెద్ద అనుకుంటున్నారు. వాళ్ళు రైతులు సవా సేరని చెప్పిన నేను. వాళ్ళని మొత్తం ఇట్లా వంగి ఈప్లో గుద్ది కక్కిపిస్తారు. కడుపు ఉన్నదంతా లోపల పైపేసి, మరి లోపల పైపేసరి ఇట్లా తీస్తారు. ఇది కాంగ్రెస్ విజ్ఞాన్ జీవులు ఉంటారు ఇలా, విచలిత్ విజ్ఞాన్ జీవులు ఉంటారు వీళ్ళు. ఇంటర్నేషనల్ చేస్తారు వీళ్ళు మొత్తము, తెలుసా? ఏమన్నా అటు ఇటు ఏమన్నా అయిందనంటే మేధా పటకర్ లాంటి వాళ్ళు దిగుతారు. మళ్ళా ఆడికేని ఊలెట్ ద డాగ్స్ అవుట్ అనగానే జర్మన్ చెప్పడు ఒకటి బో 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 వాళ్ళ ఆడికే నొరుకుతుంది. గట్లా ఇలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది వీళ్ళది. కేసీఆర్ చిన్న ప్రాణిలా ఓ ఛాతీలు ఎవట్టి కొట్లాడతానంటాడు. చెంచా పెట్టి గీక్తే చెటాకు లేదు దమ్ము. ఇది వాస్తవం. ఇలా చూడు గదే మాట్లాడిండు జడ్జు. మనం అన్న మాటనే కదా, ఇట్ ఈజ్ ఓన్లీ టు కిల్ టైం అని అన్నా నేను. సమయాన్ని సంపే ప్రయత్నం చేస్తారు ఇద్దరు కలిసి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి. ఇది బీజేపీ సీరియస్ తీసుకుంటలేదు, అది ప్రాబ్లం మన రాష్ట్రంలో.